హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం మన వీడియోలో ఒక కొత్త థ్రిల్లర్ డ్రామానైతే చెప్పుకోబోతున్నాం. తన అన్న చావుకి రహస్యాన్ని కనుగొనడానికి హీరోయిన్ వస్తుంది. ఇలా తను ఆ రహస్యాన్ని ఎలా కనిపెట్టిందనేదే ఈ డ్రామా. ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మనకు ఒక మంచి లొకేషన్ అయితే చూపిస్తారు. అందులో ఈ అమ్మాయి వీడియో కాల్ మాట్లాడుతూ ఉంది. తన పేరే చుమ్కి. అయితే తను ఎవరితో కాదు తన బ్రదర్‌తో మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ట్విన్స్ అన్నమాట. వాళ్ళిద్దరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా నువ్వు నాకన్నా 10 నిమిషాలే పెద్ద, మన ఇద్దరం ఒకటే ఏజ్, అది ఇదని చాలా సరదాగా మాట్లాడుతూ ఉన్నప్పుడే వీళ్ళిలా మాట్లాడుతూ ఉన్నప్పుడే వీళ్ళ బ్రదర్ ఆ వీడియో కాల్‌లో ఒక సైడ్‌గా తిరుగుతాడు. అక్కడికైతే ఎవరో వచ్చినట్టుగా చూపిస్తారు. తనెవరనేది మనకిప్పుడు చూపించరు. వాళ్ళ బ్రదర్ ఒక 2 సెకండ్లు అని చెప్పి ఫోన్నయితే కిందికి పెడతాడు. తన చెల్లెలు కూడా ఏంటిది ఆఫ్‌గా కనిపిస్తుందని అలా చూస్తూనే ఉంటుంది. ఈ చుమ్కీ బ్రదర్ ఏమో వచ్చిన వ్యక్తిని అలాగే షాక్‌గా చూస్తూ ఉంటాడు. సడన్‌లీగా తను కిందికి పడిపోతున్నట్టుగా మనకైతే చూపిస్తారు. అంత ఎత్తు నుండి పడటంతో తను అక్కడే స్పాట్‌లోనే చనిపోతాడు పాపం. ఇటు వీళ్ళ చెల్లెలేమో ఇంకా ఫోన్ ఏంటి ఇలా వస్తుంది అని చెప్పి చూస్తూ ట్రై చేస్తూ అలాగే ఉంటుంది. కానీ తన బ్రదర్ ఏమో రెస్పాన్స్ అవ్వడు. సో ఆ వీడియో కాల్ కట్ చేసి కాల్ చేస్తుంది. కానీ దానికి కూడా వాళ్ళ బ్రదర్ రెస్పాన్స్ అవ్వడు. తినకైతే కొంచెం భయం వేస్తూనే ఉంటుంది. అంతేకాదు వీడియో కాల్‌లో అయితే ఆ వీడియోలో కొంచెం ఎవరిదో చెయ్యి అయితే పడి ఉంటుంది. సో దాన్ని తను గమనిస్తుంది. సార్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా జరిగిందనే విషయం అయితే ఇక్కడున్న స్టూడెంట్స్‌కి చెప్తారు. వాళ్ళైతే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అక్కడేదో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇక మళ్ళీ హీరోయిన్ అయితే చూపిస్తారు. తను ఒక షూటర్. తను మంచి ప్లేయర్ అన్నమాట. తను ఎప్పుడు ఫస్ట్ వస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు సడన్‌లీగా తన బ్రదర్ ఆడే సమయంలో గుర్తుకు వస్తాడు. తను చాలా అప్సెట్ అయిపోతుంది. దాన్ని సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోతుంది. తను ఫస్ట్ వచ్చేది కానీ ఇక థర్డ్ ప్లేస్‌కి అయితే తను పరిమితం అయిపోతుంది. కానీ హీరోయిన్‌కి దీనికన్నా కూడా తన బ్రదర్ ఫోన్ కట్ అయినందుకే ఎక్కువ బాధేస్తూ ఉంటుంది. హీరోయిన్ అయితే తన ఫ్రెండ్‌తో పాటు ఇక వెళ్తూ ఉంటుంది గేమ్ అయిన తర్వాత. అయితే తనేదో మర్చిపోయాను అని అంటూ ఉంటుంది. నువ్వేం మర్చిపోలేదు. కావాలంటే చూడు నీ వెనకాల నీ బ్యాగ్ ఉంది. నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నీకేమైనా టెన్షన్ ఉందా? ముందు నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అని తన ఫ్రెండ్ అయితే తనకు చెప్తుంది. హీరోయిన్ అయితే తన బ్రదర్‌కి కాల్ చేస్తూనే ఉంటుంది. కానీ తన కాల్ అనేది అసలు కలవదు. తనకైతే ఫుల్ టెన్షన్ అయిపోతూ ఉంటుంది. ఏమైంది అసలని. ఇంకోవైపు ఇంకో పర్సన్ అయితే చూపిస్తారు. హీరో టైప్ అనుకోండి. ఇతని పేరు సు హియోన్. మనమైతే హియోన్ అని పిలుచుకుందాం. తనైతే ఆ షాప్‌లో చాలా కష్టపడుతూ ఉంటాడు. అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు. నేను త్వరగా వెళ్ళాలని మీకు చెప్పాను కదా అని తనతో అయితే చెప్తూ ఉంటాడు. అబ్బా కొంచెం పని ఉంది. నువ్వు కొంచెం ఇదంతా చేసేసి వెళ్ళు అని తనైతే తనకి కొంచెం పని అప్పచెప్తాడు. ఇక తను కూడా చేసేదేం లేక తన వర్క్‌ని కంప్లీట్ చేసుకొని ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. తను ఎక్కడికో కాదు ఒక నర్సింగ్ హోమ్‌కి అయితే వెళ్తాడు. అక్కడ వాళ్ళ అమ్మ జాయిన్ అయ్యి ఉంటుంది. అక్కడున్న ఆ నర్స్‌కి కొన్ని వస్తువులు ఇచ్చి మీరు మా అమ్మని చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పి తనకైతే కృతజ్ఞతగా వాటిని ఇస్తూ ఉంటాడు. అంతలోపే అక్కడికి వాళ్ళ అమ్మను ఆ నర్స్ తీసుకొని వస్తుంది. ఇక వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే నువ్వు ఇంకా బాగా చదవాలి. నెక్స్ట్ మంచి యూనివర్సిటీలో నువ్వు సీట్ సంపాదించాలి అని వాళ్ళ అమ్మ అయితే చెప్తూ ఉంటుంది. ఇక తను కూడా ఓకే అంటాడు. తను చాలా కష్టపడుతూ ఉంటాడు వాళ్ళ అమ్మ ట్రీట్మెంట్ కోసం. నెక్స్ట్ వాళ్ళ అమ్మని చూసిన తర్వాత హీరో అయితే వెళ్తూ ఉంటాడు. అయితే తనకెందుకు కొంచెం తల తిరిగినట్టుగా అవుతుంది. చాలా మసకగా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సడన్‌లీగా తనకు చాలా తల పెయిన్ వచ్చి అక్కడే తనైతే పడిపోతాడు. అక్కడున్న వాళ్ళందరూ తనని చూసి అక్కడికి అంబులెన్స్‌ని అయితే పిలిపించి తనని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. నెక్స్ట్ ఒక అనాథాశ్రమాన్ని అయితే మనకు చూపిస్తూ ఉంటారు. ఇక్కడ హీరోయిన్ తన రూమ్‌కి అయితే వస్తుంది. తను అనాథాశ్రమంలోనే ఉంటుంది. తను ఒక అనాథ. అక్కడ ఇద్దరు ట్విన్స్ తన రూమ్‌లో వెయిట్ చేస్తూ ఉంటారు తన కోసం. వాళ్ళిద్దరికీ ఒక 2 చైన్ లాంటివి ఇస్తుంది. వాళ్ళిద్దరూ వాటిని వేసుకొని చాలా హ్యాపీగా తనకైతే కృతజ్ఞత చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక హీరోయిన్ మళ్ళీ తన బ్రదర్ గురించి అయితే ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళిద్దరూ దిగిన ఫోటోస్‌ని అయితే చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా అనాథలే. వీళ్ళిద్దరూ ట్విన్స్. వీళ్ళు అనాథాశ్రమంలోనే పెరిగి ఉంటారు కొంత ఏజ్ వరకు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఫోటోస్ తీస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ వార్డెన్ దీన్ని తీస్తూ ఉంటుంది. అక్కడే ఈ అబ్బాయిని ఎవరైతే దత్త తీసుకుంటారో వాళ్ళు నిలబడి చూస్తూ ఉంటారు. అయితే హీరోయిన్‌కి బాధున్నా కూడా కొంచెం నవ్వుతుంది. వాళ్ళ బ్రదర్ మాత్రం చాలా మూడీగా ఉంటాడు. నాకు వెళ్ళటం ఇష్టం లేదని చెప్పి. కానీ నీకు మంచి లైఫ్ వస్తుందని వాళ్ళ చెల్లెలైతే కన్విన్స్ చేసి తనని పంపిస్తూ ఉంటుంది. తినకైతే చాలా బాధేస్తూ ఉంటుంది. ఇష్టం లేకున్నా వాళ్ళతో పాటైతే వెళ్తూ ఉంటాడు. తన చెల్లెలు చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక తను కూడా చాలా బాధతో అక్కడి నుంచి వాళ్ళతో పాటుగా వెళ్తూ ఉంటాడు. ఇదే మన హీరోయిన్ తలుచుకుంటూ ఉంటుంది. అక్కడ వాళ్ళిద్దరూ విడిపోయి ఉంటారు. హీరోయిన్ అయితే వాళ్ళ అన్న చదివే కాలేజ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ కొంతమందిని అడుగుతూ ఉంటుంది. చంక్యూ మీకు తెలుసు తను ఎక్కడుంటాడో మీరు కొంచెం నాకు చెప్తారా అని. చంక్యూవా అలాంటి పర్సన్స్ అయితే ఇక్కడ ఎవరు లేరు. మేబీ మీరు రాంగ్‌గా వచ్చి ఉంటారని వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే హీరోయిన్ కూడా సరే అని అనుకుంటుంది. కానీ సడన్‌లీగా తనకి గుర్తు వస్తుంది. అయ్యో తను ఇప్పుడు చంక్యూ కాదు కదా అని తనని దత్తత తీసుకున్న వాళ్ళ సర్‌నేమ్‌ని అయితే చెప్తుంది. అప్పుడు వాళ్ళు కూడా తనని షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఏమైంది అని తను అడుగుతుంది. తను చనిపోయాడు బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్
సూసైడ్ చేసుకున్నాడని చెప్పటంతో హీరోయిన్‌కి అయితే ఏమీ అర్థం కాదు. అసలు తనకేమి అర్థం కాకుండా రోడ్ మీద అలా నడుచుకుంటూ వెళ్ళి చాలా వామిటింగ్ చేసుకొని ఫుల్ ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ అన్న చనిపోయాడని తెలిసి సడన్‌లీగా వాళ్ళ వార్డెన్‌కి కాల్ చేసి ఈ విషయాన్ని అయితే చెప్తుంది. తను కూడా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. ఇదెలా జరిగింది అని చెప్పి. వాళ్ళ అన్న ఫ్యూనరల్‌ని అయితే చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ పేరెంట్స్ కొంతమంది అయితే అక్కడ ఉంటారు. దత్తత తీసుకున్న పేరెంట్స్. అయితే ఈ కొరియాలో ఏంటంటే ఇలా వాళ్ళ సమాధికి సంబంధించిన అస్థికల్ని కొంతమంది వ్యక్తులకైతే అప్పచెప్పి అక్కడ ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇదే ఒక ఆచారం అన్నమాట. అక్కడికైతే హీరోయిన్ వస్తుంది. వాళ్ళ అన్న అస్థికలైతే ఎక్కడున్నాయో అని తనైతే వెతుకుతూ ఉంటుంది. అక్కడ తన అన్నకు సంబంధించినవి కనిపిస్తాయి. సో అక్కడ దాన్ని చూసి చాలా ఏడుస్తూ ఉంటుంది. నువ్వెందుకు ఇలా చేసావు? నువ్వెందుకు ఇలా చేసావు? అని చెప్పి. అలాగే ఫుల్ ఏడుస్తూ వాళ్ళ దత్తత తీసుకున్న పేరెంట్స్ దగ్గరికైతే వెళ్ళి మీరెందుకు నా అన్న చావుని నాకు చెప్పడం లేదు? నేను వచ్చేదాకా నాకు ఇదంతా తెలీదు. నేను ఎంక్వైరీ చేస్తే తప్ప ఇది నాకు తెలీదా? అని మీకు బాధ్యత లేదా? అని తిడుతూ ఉంటుంది. వాళ్ళు ఇంకా చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ ఉంటారు. దాన్ని చూసి హీరోయిన్‌కి ఇంకా చాలా బాధ వేస్తూ ఉంటుంది. కనీసం నా అన్న ఫోన్ అయినా నాకు ఇవ్వండి అని తనైతే వాళ్ళ మీద అరుస్తూ ఉంటుంది. మీ అన్నయ్య ఫోన్ అయితే లేదు. అదెక్కడ పోయిందంట. కావాలంటే పోలీస్‌ని వెళ్ళి వెతుకు, అడుక్కో అని చెప్పి వాళ్ళైతే తనని తోసేస్తారు. నెక్స్ట్ ఈ పోలీస్ ఆఫీసర్స్‌ని చూపిస్తారు. అయితే వీళ్ళు సీసీటీవీ ఫుటేజ్‌ని చూస్తూ ఉంటారు. అతను చనిపోయిన ఫుటేజ్‌నే. అయితే అక్కడికి హీరోయిన్ అయితే వస్తుంది. తను చెప్తూ ఉంటుంది, మా అన్నయ్య చనిపోయేంత అధైర్యపరుడైతే కాడు. తననైతే ఎవరో చంపేశారు. మీరు కొంచెం ఎంక్వైరీ చేయండి. ప్లీజ్ తను సూసైడ్ చేసుకోలేదు అని వాళ్ళకైతే చెప్తూ ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం మాకు అక్కడ సూసైడ్ చేసుకున్నట్టే ఎవిడెన్స్‌లు అయితే దొరికాయి. సో ఇందులో అయితే ఎవరు తనని చంపలేదు అని చెప్పి తననైతే అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తారు. కానీ హీరోయిన్ అయితే వాళ్ళందరి మీద అరిచేస్తూ ఉంటుంది. మీరు దీన్ని కూడా కనుక్కోవడానికి సిద్ధంగా లేరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏడుస్తూ. నెక్స్ట్ ఈ హీరోయిన్ అయితే చూపిస్తారు. తనకి ఏవేవో ఎక్స్‌రేలు అయితే తీస్తూ ఉంటారు. తన కళ్ళు తిరిగి కింద పడిపోయాడు కదా! సో తనని డాక్టర్ పిలుచుకొని మీ పేరెంట్స్‌ని తీసుకురా అని చెప్తాడు. అయితే నాకు పేరెంట్స్ ఒక మదర్ మాత్రమే ఉన్నారు. నేనే తనని చూసుకోవాలి అని డాక్టర్‌కి అయితే చెప్తాడు తను. అయితే మీ టీచర్‌ని రేపు నా దగ్గరికి తీసుకొని రా అని తనైతే చెప్తాడు. ఇక హీరోయిన్ కూడా ఓకే అంటాడు. హీరోయిన్ అయితే వాళ్ళ ఫ్రెండ్ తిడుతూ ఉంటుంది. నువ్వు ఇంత మంచి లైఫ్ వదిలేసి అక్కడికి వెళ్ళి ఏం చేస్తావని. తనైతే ఫిక్స్ అయిపోతుంది. వాళ్ళన్న కాలేజ్‌కి వెళ్ళి తన చావుకు గల కారణం ఎలాగైనా తెలుసుకోవాలని. తను బయలుదేరిపోతుంది. ట్రైన్‌లో కూర్చొని అన్నయ్య నీ చావుకు కారణం ఎవరో నేను ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను. నీ ఆత్మకు నేను శాంతి చేకూర్చుతానని తనకైతే మాటిస్తూ ఉంటుంది. హీరో అయితే తన ఫోన్ చూస్తూ ఉంటాడు. అయితే తన బండి పోయి ఉంటుంది. తను సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో ఏవైనా బండ్లు ఉన్నాయా అని చూస్తూ ఉంటాడు. అంతలోపే తన బైకే అందులో కనిపిస్తూ ఉంటుంది. సో తను త్వరగా తన కోచ్ యొక్క బండిని అయితే తీసుకొని తన బండి ఎక్కడుందో అక్కడికైతే రీచ్ అయిపోతూ ఉంటాడు. మరోపక్క ఈ చుమ్కీ ఏమో ఆ బండినే వేరే వాళ్ళ దగ్గర కొంటూ ఉంటుంది. తనైతే వాళ్ళకు మనీ ఇచ్చేస్తుంది. ఇక తను బండిని చూస్తూ ఉంటుంది. అమ్మయ్య ఒక బండి అయితే వచ్చేసింది మొత్తానికి అని. అటుపక్క ఏమో హీరో అయితే రీచ్ అయిపోయి ఉంటాడు తన బండి దగ్గరికి. తన దగ్గరికి వచ్చి ఈ బండి నాది అని చెప్తాడు. ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని హీరోయిన్ అడుగుతుంది. అప్పుడు తన లోగోనైతే ఆ బండికి ఉండటం చూపిస్తాడు. హీరోయిన్ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది వాళ్ళు నన్ను మోసం చేశారని. హీరో అటు సైడ్కి వెళ్ళగానే హీరోయిన్ ఆ బండి వేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో ఏమో హీరోయిన్ ఫాలో చేస్తూ ఉంటాడు. అయితే ఈ దొంగలు ఉంటారు కదా, మళ్ళీ అదే బండి దగ్గరికి వచ్చి దానికి ఒక ట్రాకర్ ఫిక్స్ చేసి ఉంటారు. మళ్ళీ ఆ బండిని తీసుకొని వేరే వాళ్ళకు సేమ్ అదే బండిని ఇలా రిపీటెడ్‌గా అదర్ పర్సన్స్‌కి అమ్ముతూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని హీరో కనిపెట్టి అక్కడికి వచ్చి వాళ్ళనైతే ఫుల్ కొడుతూ ఉంటాడు. వాళ్ళకైతే ఫుల్ దెబ్బలు తగులుతాయి. హీరోకి అదే టైంకి కళ్ళు తిరిగినట్టుగా అవుతాయి మళ్ళీ. అయితే తను అలా మెల్లిగా నడుచుకుంటూ వస్తాడు. హీరోయిన్ కూడా అదే రూట్‌లో వస్తుంది. అయితే తన వెనకాల ఒక వెహికల్ రావటాన్ని చూస్తుంది. తనకి ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోనైతే తను రక్షిస్తుంది. సో తనిక తన ప్రాణాన్ని సేవ్ చేసింది కనుక హీరోయిన్ హీరోతో అంటూ ఉంటుంది, నేను నిన్ను సేవ్ చేశాను. సో ఇక ఆ బండి నాదే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక హీరో కూడా ఏం చేయలేకపోతాడు. హీరోయిన్ ఇక వాళ్ళన్న చదివిన కాలేజ్‌లో జాయిన్ అయింది కదా, తన కాలేజ్‌కి వెళ్తూ ఉంటుంది. అదే రూట్‌లో హీరో కూడా వస్తాడు. అయితే వాళ్ళిద్దరూ కూడా డాష్ ఇచ్చుకోబోతుంటే హీరోయిన్ పక్కకు జరిగేసరికి తను వెళ్ళి ఒక చెత్త బుట్టలో అయితే పడిపోతుంది. తన డ్రెస్ పూర్తిగా పాడైపోయి ఉంటుంది. హీరో ఆ డ్రెస్‌ని వాష్ చేసుకోవడానికి హీరోయిన్‌కి హెల్ప్ చేస్తాడు. అయితే అది మొత్తం తడిచిపోయి ఉంటుంది డ్రెస్. ఇక హీరో ఏం చేసేది లేక తన కోట్‌నైతే ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ చుమ్కీ అయితే కాలేజ్‌కి వస్తుంది. అక్కడున్న ఇద్దరు అమ్మాయిలు తనని చూస్తూ ఈ అమ్మాయి ఏంది అబ్బాయిల డ్రెస్ వేసుకొని వస్తుందని చూస్తూ ఉంటారు. డ్రెస్ మీద సూహియోన్ అని రాసి ఉంటుంది. సో ఈ అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్ అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే విషయాన్ని వాళ్ళ క్లాస్‌లో ఉన్న ఈ లీడర్ లాంటి అమ్మాయికి అయితే చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళు కూడా సరే ఆ అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్ ఏమో అని అనుకుంటూ ఉంటారు. హీరోయిన్ ఇక ఆ కోచ్‌ని అయితే కలుస్తుంది. తన షూటింగ్ కోచ్‌ని. అక్కడ తనకు ఒక ఫ్రెండ్ కూడా పరిచయం అవుతుంది. వాళ్ళ టీచర్ ఈ హీరోయిన్‌ని పరిచయం చేస్తూ ఉంటారు. తను కొత్తగా వచ్చింది, మీ అందరూ తనకి హాయ్ చెప్పండి అని. హీరో తనని అలాగే చూస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఈ అమ్మాయి కూడా తనని కొంచెం చిరాకుగా చూస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తనకి క్లాప్స్ కొట్టి వెల్కమ్ చేస్తారు. టీచర్ ఈ హీరోయిన్‌ని నీ ఫుల్ యూనిఫామ్ ఎక్కడని అడిగినప్పుడు హీరోయిన్ తను చూపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ తనని చూసి అరిచేస్తూ ఉంటారు. హీరోయిన్ మీదకి ఆ కోట్‌ని అయితే విసిరేసి ఇగోరా నీ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది, నువ్వు దీన్ని తీసి ముందు వేసుకో అని తనని ఎగతాళిగా చేస్తూ ఉంటారు. హీరో కూడా కొంచెం సిగ్గుపడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా నేనేదో తప్పు చేసినట్టున్నానని తను ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో మనకు కొంతమంది వ్యక్తులను అయితే చూపిస్తారు. ఇందులో ఉన్న ఈ అబ్బాయి పేరు అయితే జేబియో. తను యాక్చువల్లీ సీనియర్, కానీ ఏదో యాక్సిడెంట్ వల్ల ఇప్పుడు జూనియర్ వాళ్ళతో చదవవలసి వస్తుంది. అయితే తను చెప్తూ ఉంటాడు, నేను సీనియర్ అని మీరు అనుకోకండి,
ఉండకండి, నాతో కలిసిపోండి, మీరు నాకు ఫ్రెండ్స్ అని చెప్తాడు. అయితే ఇతను కూడా హీరోయిన్ క్లాస్‌లోనే జాయిన్ అయిపోతాడు. హీరోయిన్ దగ్గరికి తన పరిచయం అయింది కదా! ఒక ఫ్రెండ్ అయితే తన దగ్గరికొచ్చి భోంచేద్దాం పదా అని తీసుకొని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ అడుగుతూ ఉంటుంది, ఆ చనిపోయిన వ్యక్తి గురించి నీకేమైనా తెలుసా అని. అవును, తను సూసైడ్ చేసుకున్నాడు. సో, బిల్డింగ్ పై నుంచి దూకి తనకొక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. ఆ అమ్మాయి అయితే తను చనిపోయిన ఫస్ట్ డే నుంచి కాలేజ్‌కైతే రావడం లేదని తనైతే చెప్తూ ఉంటుంది. ఇక హీరోయిన్ కూడా తలుచుకొని ఉంటుంది. వాళ్ళ అన్న కూడా తనకి తన ఫోటో చూపించి ఉంటాడు. హీరోయిన్ అడుగుతూ ఉంటుంది వీళ్ళ ఫ్రెండ్‌ని, తన నంబర్ నీ దగ్గర ఏమైనా ఉందని. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కూడా అది ఇస్తుంది. హీరోయిన్‌కి ఎందుకో హీరో విషయంలో కొంచెం డౌట్‌గా వచ్చి తననైతే ఫాలో అవుతూ ఉంటుంది. అలా ఫాలో అవుతున్నప్పుడే హీరో ఒక హాస్పిటల్ లోపటికైతే వెళ్తాడు. తను కూడా వెళ్తుంది. అక్కడున్న డాక్టర్ చెప్తూ ఉంటారు, నీకు ఒక బ్రెయిన్ ట్యూమర్ ఉంది. అందుకే నీకు తల నొప్పిగా ఉంది. సో, నువ్వు ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపే నీకు ఛాన్స్ ఉందని తనకైతే చెప్తూ ఉంటాడు. తను ఏమైనా సర్జరీ చేసుకుంటే బ్రతికే అవకాశం ఉందా అన్నప్పుడు ఆ డాక్టర్ కూడా లేదు, కుదరదు, నువ్వు చనిపోతావని చెప్తూ ఉంటాడు. అయితే హీరో అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. తను చనిపోతానని కాదు, వాళ్ళ అమ్మని ఎవరు చూసుకుంటారని చెప్పి. తను ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని మొత్తం హీరోయిన్ కూడా వింటూ ఉంటుంది. హీరోయిన్ అయితే కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది హీరో విషయంలో. అయితే తను కాలేజ్‌కి రాడు. సో, తను ఆ చైర్‌ని చూస్తూ ఉంటుంది హీరోయిన్. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ అయితే వాళ్ళ అన్న ఎక్కడి నుంచి అయితే దూకి చనిపోయాడని చెప్తున్నారో అక్కడికైతే వెళ్తుంది. అక్కడ రూమ్ అంతా సీజ్ చేసి ఉంటుంది. అయినా కూడా ఇవి పట్టించుకోకుండా తనైతే ఆ రూమ్‌కి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అంతా గమనిస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళ అన్న కూర్చున్న చోటు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అన్న ఇమాజినేషన్‌లో తనకి కనిపిస్తూ ఉంటాడు అక్కడ. అయితే వాళ్ళ అన్న అటు సైడ్‌కి తిరుగుతాడు కదా వీడియో కాల్‌లో. అలా ఇమాజిన్ చేసుకుంటూ తను కూడా సైడ్‌కు తిరుగుతుంది. అక్కడ ఈ సీనియర్ అబ్బాయి జూనియర్‌లో జాయిన్ అయ్యాడు కదా! అతను కనిపిస్తూ తనని అడుగుతూ ఉంటాడు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావని. అదే ఆ అబ్బాయి చనిపోయాడు కదా! ఇదే ప్లేస్ అంట కదా! చూడ్డానికి వచ్చానని తను చెప్తుంది. అయితే ఇక్కడ నువ్వేం చేస్తున్నావా అని ఈ అమ్మాయి అడుగుతుంది. ఈ ప్లేస్ నాకు బాగా గుర్తు. నాకు ఒక విషయం గుర్తొచ్చి నేను ఇక్కడికొచ్చాను. ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు కదా! ఆ వ్యక్తి నాకు చాలా క్లోజ్. నాకు ఆ వ్యక్తి తెలుసు. అతను చనిపోయాడని చెప్పి నేనే ఫస్ట్ చూసాను. నేనే పోలీసులకి ఫస్ట్ ఇన్ఫార్మ్ చేశానని చెప్పి తనకైతే చెప్తూ ఉంటాడు ఇతను. హీరోయిన్ కూడా తనని అలాగే చూస్తూ ఉంటుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.